బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు 34,000 మంది విద్యార్థుల భవిష్యత్తం ప్రశ్నార్థకం. ఇక కార్పొరేట్ విద్యకు దూరం కానున్న పేదలు ఉన్న పెండింగ్ బకాయిలే 218 కోట్లు. ఒక్క రూపాయన విడుదల చేయని ప్రభుత్వం. పథకం నుంచి వైదొలిగేందుకు 238 స్కూళ్లు సిద్ధమైన ఇప్పటికే కలెక్టర్లకు యాజమాన్యాల నోటీసులు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వ పెద్దలు చెప్తున్నారని వెల్లడి అంటూ మరొక వార్త మనకు ఇక్కడ కనిపిస్తున్నది. చూడండి, దళిత గిరిజనులకు సర్కార్ మరో దోకా. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు అంటూ. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ అంటే ఈ 10th అయిపోయిన తర్వాత లేదా 10th కంటే లోపల కూడా ఈ చదివేటువంటి పిల్లలు అయితే ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో చదివేటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని రాయితీలతో కూడినటువంటి ఫ్రీ ఎడ్యుకేషన్ ని బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా అందిస్తారు. ఆ స్కీమ్ ద్వారా ప్రభుత్వం చదివే విద్యార్థులకు డబ్బులు చెల్లిస్తుంది. సో అది దాని అర్థం అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు, దాన్ని కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 218 కోట్లు ఇవ్వాలి. ఇది ఇట్లా ఉంటే మన బేగంపేట పబ్లిక్ స్కూల్లో కూడా ఇప్పటి వరకు దాంట్లో నోటిఫికేషన్ అయినటువంటి పరిస్థితి. దాంట్లో గతంలో ఇప్పుడు చదువుతున్నటువంటి విద్యార్థులకు SC ST పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పటికీ ఫీజులు చెల్లించినటువంటి పరిస్థితి. గత సంవత్సరం నోటిఫికేషన్ వేయలేదు, లాస్ట్ కు ఎప్పుడో అయిపోయే ముందు లేచిండ్రు. ఈ సంవత్సరం ఎట్లుంటుందో కూడా తెలియదు మరి. అంటే అది కూడా తీసేసేటువంటి ప్రయత్నం జరుగుతున్నది. బేగంపేట అయితేంది, రామాంతపూర్ అయితేంది, ఈ పబ్లిక్ స్కూళ్ళలో కూడా కొంతమంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు దాంట్లో అవకాశం ఉంటది. అది కూడా తీసేసే ప్రయత్నం చేస్తా ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. ఇక చూడండి, దళిత గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ రద్దు చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిధులు విడుదల చేయలేక ఏకంగా ఈ పథకాన్ని ఆటకెక్కించాలని సర్కారే నిర్ణయించినట్టు సమాచారం. ఈ స్కీమ్ ను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వ పెద్దలే తమతో చెప్పినట్టు పాఠశాలల యాజమాన్యాలు వెల్లడిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 34,000 మంది దళిత గిరిజన విద్యార్థుల భవిష్యత్వం ప్రశ్నార్థకం కానున్నది. వారితో పాటు భవిష్యత్తులో ఆ వర్గాల బాలలు కార్పొరేట్ విద్యకు దూరం కానున్నారు. బకాయిలు విడుదల చేయాలని దీర్ఘకాలంగా ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు మొత్తుకుంటున్నాయి. కుల సంఘాలు డిమాండ్ చేస్తున్న ప్రభుత్వం నుంచి కనీస స్పందన కరువైంది. ఈ నేపథ్యంలోనే పథకం నుంచి వైదొలిగేందుకు పాఠశాల యాజమాన్యాలు సిద్ధమయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టర్లకు 10 రోజుల క్రితమే నోటీసులు అందజేశాయంటూ. ఇక మరి ఏం చేస్తారు డబ్బులు లేకపోతే వాళ్ళు కూడా పుణ్యానికి ఏం చదువు చెప్పారు కదా. ఇప్పుడు నువ్వు డబ్బులు ఇస్తావేమో, నువ్వు స్కాలర్షిప్ ఇస్తావేమో. ఈ స్కాలర్షిప్ అన్నట్టు ఇది కూడా స్కాలర్షిప్ ఇస్తావు కావచ్చు అని చెప్పేసి వాళ్ళు చదువుకుంటానికి పోయినరు. ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి అట్లానే ఉన్నది, బెస్ట్ అవైలబుల్లో అట్లానే ఉన్నది, ప్రైవేట్ స్కూళ్ళలో అట్లానే ఉన్నది. ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ రాక ఇబ్బందులు పడతా ఉన్నారు. వీటన్నిటి మీద కదా ముందు ప్రభుత్వం దృష్టి పెట్టాల్సింది. అట్లెట్లా విద్యకు వైద్యానికి దూరం చేస్తేనే కదా మనం సక్సెస్ అయినట్టు. ఇలా విద్యకు వైద్యానికి దగ్గర చేస్తే విద్య నేర్చుకొని తెలివి నేర్చుకుంటాడు, వైద్యం వస్తే ఆరోగ్యంగా ఉంటాడు. ఈ రెండు ఉంటే వాడికి నెక్స్ట్ గుర్తొచ్చేది రాజకీయాలు. కాబట్టి అల్టిమేట్ గా రాజకీయాలు అనేటువంటి మెట్టు కూడా ఎక్కకుండా దరిదాపుల్లో కూడా రాకుండా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నది వాళ్ళ ప్రభుత్వం. చూడాలి దీని మీద. మరి ప్రజలు తీవ్రంగా విమర్శిస్తా ఉన్నారు మిమ్మల్ని.